ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్రమంలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి నేతకు నివాళులు అర్పించారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యకర్త బోరచ్చి శ్రీకాంత్ రెడ్డి, మరపురాని మహానేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ నేత బోరచ్చి శ్రీకాంత్ రెడ్డి ధర్మకార్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారి జయంతి. అందుకు మనం నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చినాం. అందరు మీ సమక్షంలో జరుపుకుందామని చెప్పేసి ఈ వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. ఇంతకుముందు టీడీపీ హయాంలో మీకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలంటే ఒకరు చనిపోతే ఒకరికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒక మన మావల గ్రామ పంచాయతీ అంటే ఏరియాలోనే నేను 2000 పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అదే కాకుండా 5000 ఇళ్లు ఇప్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోల పార్టీ. అదేవిధంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా మీ మహిళలకు బస్సు ప్రయాణము ఫ్రీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా, అదేవిధంగా మీ మహిళలకు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ మరియు రైతు భరోసా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఏ పని ఉన్నా కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాము. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసి గెలిపించినట్లయితే మీ పనులు ఏమున్నా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకుంటేనే మన పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి.